బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ షాపుల కేటాయింపులు, ఆక్రమణలు, అనుమతులపై అనుమానాలు, నాన్ లేఅవుట్లు, G+5 భవన నిర్మాణంపై రచ్చ. మీడియా వరుస కథనాలు ప్రసారం చేసినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న అధికార యంత్రాంగం మాత్రం మౌనం వీడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలపై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నా, మీడియా ఆధారాలతో కథనాలు వెలుగులోకి తీస్తున్నా మున్సిపల్ శాఖలో కొందరు అధికారులు ఆమ్యామ్యాలకు తలొగ్గి మిన్నకుండిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన వారే కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారిని పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాలు, బిల్డింగ్ రూల్స్ ప్రకారం అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందితే టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే పరిశీలించి స్టాఫ్ వర్క్ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే షోకాజ్ నోటీసులు జారీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే వాటిని తొలగించే వరకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ తాడేపల్లిగూడెంలో మాత్రం ఫిర్యాదులు, ఆరోపణలు, మీడియా కథనాలు వెలుగులోకి వస్తున్న చర్యలు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లేఅవుట్ అండ్ డెవలప్మెంట్ నిబంధనల ప్రకారం DTCP లేదా సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ అనుమతి లేకుండా వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా విభజించి విక్రయించడం చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది. అనుమతులు లేని లేఅవుట్లకు విద్యుత్, డ్రైనేజ్, రోడ్లు, బిల్డింగ్ అనుమతులు వంటి మౌలిక సదుపాయాలు భవిష్యత్తులో సమస్యగా మారే అవకాశం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరించాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే అలాంటి అంశాలపై కూడా చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాధితులు ఇప్పటికే మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు చెబుతున్నారు. అవసరమైతే జిల్లా కలెక్టర్, విజిలెన్స్ విభాగం, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, CMO, లోకాయుక్త, ACB, మానవ హక్కుల కమిషన్ తదితర ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదులు చేయనున్నట్లు వెల్లడించారు. అక్రమాలకు అండగా నిలిచే వారిని వదిలిపెట్టబోనని, చట్టపరంగా చివరి వరకు పోరాటం చేస్తానని, అధికారులు చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని బాధితులు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ప్రజల ఆస్తులు కొందరు గుప్పెట్లోకి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోమని, చట్టం ముందు ఎంతటి వారైనా సమానమేనని, అధికారుల నిర్లక్ష్యం కూడా విచారణకు గురి కావాల్సిందేనని స్థానికులు అంటున్నారు. మీడియా కథనాలు, ప్రజల ఫిర్యాదులు, బాధితుల విజ్ఞప్తులు వచ్చినప్పటికీ అధికారులు స్పందించకపోవడం వెనుక అసలు కారణాలేమిటి? ఎవరికి అండగా ఈ మౌనం? అక్రమాలపై చర్యలు ఎప్పుడు అన్న ప్రశ్నలు ఇప్పుడు తాడేపల్లిగూడెం ప్రజలను వేధిస్తున్నాయి. ఫిర్యాదులు పెరుగుతున్నా అధికారులు మేల్కొంటారా, లేక మరోసారి ఫైళ్లకే పరిమితమవుతారా? చట్టం పనిచేస్తుందా, లేక పలుకుబడి రాజ్యం ఏలుతుందా అన్నది ఇప్పుడు తాడేపల్లిగూడెంలో హాట్ టాపిక్గా మారింది. ఇది అంశంపై మరిన్ని ఆధారాలు, మరిన్ని సంచలన విషయాలతో మరో ప్రత్యేక కథనం త్వరలో మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియాలో.